ఇక్కడితో పిల్లలాట సమాప్తం. ఇకపై అసలైన ఆట ఆరంభం. ప్రపంచంలో శాంతి తగ్గినా, మనలో మనశ్శాంతి తగ్గినా చాలా ప్రమాదం. అందరికీ నమస్కారం. నా పేరు అఫ్జల్. 10 రూపీస్ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఎడిటర్. మూవీ రేపు April 21 ఇన్ థియేటర్స్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు అండ్ ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్కి రెడీగా ఉంది. సో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మా మూవీ టీం కూడా మీకోసం తీసుకొచ్చాను. సో ఇంట్రడక్షన్ చేసుకుందాం. హాయ్ శ్రీకాంత్. హాయ్ అండి. హాయ్ హాయ్ వెంకటేష్. హాయ్ వంశీ. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే. ఇంకొక 1 వీక్లో మన మూవీ థియేటర్స్కి రాబోతుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఏంటి? ముందుగా శ్రీకాంత్ చెప్పండి. చాలా హ్యాపీ అండి. థియేటర్ అంటే ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా ఉంది. థియేటర్ మూవీ పడుతుంది మనకని. సో ఇప్పుడు మీ నేటివ్ విజయవాడ. సో హాఫ్ ఆఫ్ ద షూట్ మనం విజయవాడలో తీసాం కదా. సో ఇప్పుడు షూటింగ్ చేసినప్పుడు ఆ షూట్ ఏదైతే ఉందో ఆ టైంలో మీ ఒపీనియన్ ఏంటంటే మీ ఫీలింగ్ ఏంటి? ఆ టైంలో సొంత ఊర్లో మీ డెబ్యూ మూవీ షూటింగ్ జరుగుతుంది అంటే మొత్తం ఊరు మనకు తెలిసిందే కాబట్టి చాలా ఫ్రీగా ఉండేదండి. ఇంటికాడ నుంచి డైరెక్ట్గా షూట్కి వచ్చేసేవాళ్ళం కాబట్టి అంత కష్టపడాల్సిన పని ఉండేది కాదు. హ్యాపీగా జరిగిపోయింది, అక్కడ ఫ్రీగా అయిపోయినట్టు అనిపించింది. సో రేపు సినిమా మన విజయవాడలో కూడా భారీగానే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉన్న సర్కిల్ కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ. సో ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో మనం ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాము. సో దీన్ని బట్టి మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మీ ఫ్రెండ్స్ ఫీలింగ్ ఏంటి? ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఆ రోజు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే ముందు నుంచి నువ్వు అవుతావు అని చెప్పేవాళ్ళు కదా. సో ఒకేసారి మనల్ని ఆ స్టేజ్ చూడడం వాళ్ళకి చాలా హ్యాపీ. మనకి ఎప్పుడు అందరూ మంచి ఫ్రెండ్సే కానీ మనల్ని డిస్కరేజ్ చేసే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరండి. దాని గురించి దేవుడికి చాలా థ్యాంక్స్. ఎస్. అండ్ కమింగ్ టు వెంకటేష్, సినిమాలో ఒక మంచి కీలక పాత్ర చేశారు. ఆ పాత్ర అంటే ఇప్పుడు మీరు అనుకున్నారా మామూలుగా ఇలా ఒక మూవీలో నేను యాక్ట్ చేస్తానని కానీ, లేదా చిన్నప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మేము షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం. అంటే మీ అన్నయ్య తెలుసు, మీరు కూడా యాక్చువల్లీ వర్క్ చేశారు మాతో పాటు. సో అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, బట్ నాట్ ఫీచర్ ఫిలిం అని అనుకోలేదు. అది కూడా ఇంత త్వరగా మీ డైరెక్షన్లో చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మూవీలో ఛాన్స్ అనగానే ఏమైనా భయపడ్డారా? భయపడ్డామని కానీ చాలా భయపడ్డా. యాక్చువల్లీ కాల్ చేసి ఇట్లా మా తమ్ముడు చేస్తున్నాడంటారా, క్యారెక్టర్ ఉంది అంటే, అరే నిజంగానా లేకపోతే జోక్ చేస్తున్నావా అనే థాట్ వచ్చింది నాకు ఫస్ట్. సరే అని చెప్పి ఒకసారి మీరు ఇంటికి రా, ఒకసారి క్యారెక్టర్ నీకు చెప్తాను, నరేట్ చేస్తాను అన్నప్పుడు వచ్చినప్పుడు కొంచెం చిన్న డైలాగ్స్ మేనేజ్ చేయవచ్చు అని చెప్పి అనుకున్నా. బట్ భయం అయితే చాలా వేసింది నాకు. ఫస్ట్ డే కూడా యాక్చువల్లీ షూట్లో వచ్చిన తర్వాత నేను అట్లా చిన్నగా టెన్షన్ పడుతున్నా కానీ అంత కెమెరా ముందు కానీ, అప్పుడు మీరు వచ్చి అన్న ఏం కాదు, టెన్షన్ వదిలేసే, నార్మల్గా చేయి, యాజ్ యూజువల్గా నువ్వు ఎట్లా చేస్తావు షార్ట్ ఫిలిం ఇలా చేసినట్టు అట్లనే చేయి, టెన్షన్ ఏం పడకు, సరౌండింగ్స్లో ఏమైనా ఉన్నా పట్టించుకోగా. సో దట్ గివ్ మీ లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ అనమాట. అట్లా నెక్స్ట్ డే షూట్స్ కూడా అట్లా హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఇంకా శ్రీకాంత్ కూడా అప్పుడు ఫ్రెండ్లీగా ఉండడం, యాక్చువల్లీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం, అది హెల్ప్ అయింది. యా. అండ్ ఆల్సో షూటింగ్ స్పాట్లో కూడా నేను అదే అనుకున్నాను, సినిమాలో మీ ఇద్దరిది మంచి అంటే మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ మీరే చూసుకుంటారు సినిమాలో. యాక్చువల్లీ మీరు ఇంకా సినిమా చూడలేదు కాబట్టి నేను చెప్తున్నాను. సో నేను అదే అనుకున్నాను, మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటే సినిమాలో చాలా సీన్స్ బాగా పండుతాయి. సో మొదటి రోజు దాటిన తర్వాత నుంచి మీ ఇద్దరు నిజంగా ఒక రాంబాబు ఒక విశ్వనాథ్ అన్నట్టే ఉన్నారు సినిమాలో. సో దానివల్ల చాలా సీన్స్ బాగా ఫీల్ అయ్యని నేను అనుకుంటున్నాను నా పర్సనల్గా. కానీ అది రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్సే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద థర్డ్ పర్సన్, వంశీకృష్ణ కనెగంటి. సో మా మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా చేశారు. అనుకున్నారా మామూలుగా ఇంతకుముందు అంటే ఇలాగ ఒక మూవీకి చెయ్యాలి అని ఏమన్నా? నాకు టెక్నికల్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను జాయిన్ అయిపోవటం
బట్ మూవీస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి మనం చాలా అనుకున్నాం. కానీ ప్రొడ్యూసర్గా అనేది నేను ఎప్పుడు అసలు అనుకోలేదు. సో ఏదో రకంగా సినిమాలోకి ఎంటర్ అవుదాం అనుకున్నా కానీ మరి ఇట్లా ప్రొడ్యూసర్ నీ వల్లే. ఏదోలే. సో ఇప్పుడు నేను వచ్చి చెప్పాను ఇలా చేద్దాం రా అదే అని చెప్పాను. సో ఆ రోజు మీరు చేసేద్దాం అని చెప్పి నా మీద నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్కి దిగారు. కానీ నేను ఇలా ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మొదటి రోజు షూట్కి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సెట్ చూసిన తర్వాత? మొదటి రోజు మనం సూర్య గారితో చేసాం షూటింగ్. లైక్ అంతా చాలా కొత్తగా అనిపించింది. మరి ఎప్పుడూ షూటింగ్కి వెళ్ళలేదు, ఏ షోస్ చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. లైక్ మంచి హై ఇచ్చింది మాకు, చాలా బాగా నచ్చింది. సో ఏ రోజు అయినా అర్రే ఈరోజు ఇదేంటి ఇలా ఉంది అని ఏమన్నా డిసప్పాయింట్ అనిపించిందా? డిసప్పాయింట్ అవ్వాలా, కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వాలా. అసలు మనం చాలా ఫ్రెండ్లీగా చేసుకున్నాం. చాలా అలా డిసప్పాయింట్మెంట్స్ అయితే మీకు ఎక్కడ లేదు. ఎస్. అండ్ మంగళగిరి, మీరు మంగళగిరి నుంచి వచ్చారు. సో ఇప్పుడు మంగళగిరిలో ఈ సినిమా టాక్ ఏంటి ప్రజెంట్ రాబోతుంది కాబట్టి దాని మీద ఎలా ఉంది? మంగళగిరిలో మా డాడీ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. సో మా డాడీ అందరికీ ప్రమోట్ చేశారు. సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మూవీ చూడడానికి. వన్స్ రిలీజ్ అయిపోతే ఆటోమేటిక్గా టాక్ మీకు తెలియదు. ఇప్పుడు మీరు సినిమా ఎక్కడ చూస్తారు, మంగళగిరిలోనా లేదా హైదరాబాదా? ఎందుకంటారు? ఎందుకంటారంటే చాలా మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. మీరు విజయవాడ వెళ్తున్నారు కానీ హైదరాబాద్ చూసి అదే. సో అండ్ శ్రీకాంత్ గారు, ఈ సినిమా స్టోరీ నేను మీకు నెరేట్ చేసినప్పుడు, యాక్చువల్లీ మొత్తం కూడా చెప్పలేదు నేను మీకు. సో నెరేట్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ అది విన్నాక మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీకేమనిపించింది? ఈ క్యారెక్టర్ నేను చేయగలను అనిపించిందా, లేదంటే ఫస్ట్ నేను ఇంతకుముందు షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఏంటంటేనండి చిన్నగా ఉండే డైలాగ్స్ అన్నీ ఎలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాళ్ళం, యాక్టింగ్ మీద ఏమనిపించేది కాదు. కానీ వన్స్ మీ స్టోరీ అన్నాక ఆ డైలాగ్ చూశాక నాకు ఇది ఒక ఛాలెంజ్లా అనిపించింది. ఇంత డైలాగులు, ఇంత పెద్ద డైలాగులు మనం చెప్పాలా అని. వాటిని ఇంకా మీరు దగ్గరుండి వర్క్షాప్ చేయించడం వల్ల 2 days. అండ్ ఆల్సో ఒక రిస్క్ ఏంటంటే, అంటే అది రిస్క్ అని చెప్పలేము. డే వన్ షూట్ ఇట్ సెల్ఫ్ నాకు ఒక ఛాలెంజ్, మీకు ఒక ఛాలెంజ్. ఏంటంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, దాదాపు 700 సినిమాలు చేశారు ఆయన. సో ఆయనతో ఫస్ట్ డైరెక్షన్ నేనే. ఆ రోజు ఈ మూవీ స్టార్ట్ అయింది సూర్య గారితో స్టార్ట్ చేసాం. అండ్ మీరు కూడా ఫస్ట్ షూటే ఆయన ఫేస్ ఆఫ్ అనమాట, ఆయన ఎదురు పెట్టేశాను. సో షూట్ స్టార్ట్ అవ్వక ముందు మీ ఇదేంటి, స్టార్ట్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అంటే పెద్ద ఆర్టిస్టులో చేయడం చాలా అదృష్టం అండి. ఎందుకంటే మామూలుగా చేసేది అందరూ చేసేసి వాళ్ళతో వెళ్ళిపోయేది వేరు. పెద్ద ఆర్టిస్ట్ ముందు చేయాలంటే కొంచెం భయం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, మన యాక్టింగ్ వాళ్ళకి నచ్చిద్దా లేదా, ఏమైనా సజెషన్ చెప్తే మనం డౌన్ఫాల్ అయిపోతాం. కాకపోతే ఆయన కూడా మంచిగా ఏం మాట్లాడకుండా నువ్వు చేయగలవు, చేసేసే శుభ్రంగా అని చెప్పారు. మీరు కూడా అలాగే ఇచ్చారు బూస్టింగ్. అది కాకుండా మనం ముందు ప్రిపేర్ అవ్వడం వల్ల అది ఇంకా చాలా ఈజీ అయిపోయిందండి. అది ఇంకా ఎదురు కూర్చున్న ఆయన, అందులో ఆయన నాకు గురూజీ, నన్ను కేర్ టేకర్గా చేశారు కాబట్టి ఇంకా అలాగే చూసాను తప్ప బయట పర్సన్లా చూడలేదు. ఇంకా వచ్చేసింది ఆటోమేటిక్గా ఫీల్ వచ్చేసింది, ఆయన నాకు గురూజీ అంతే. సో ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్ పవిత్ర గారి గురించి ఏం చెప్తారు? ఆవిడ ఆల్రెడీ యాక్టర్ కదండి, వాళ్ళ గురించి చెప్పేది ఏముంది, బాగా చేశారు. కమింగ్ టు వెంకీ గారు, మిమ్మల్ని అడిగే క్వశ్చన్ వేరే ఉంది. ఈ గ్యాప్లో వంశీ దగ్గరికి వస్తాను. సో వంశీ గారు, ఫైట్ షెడ్యూల్ మనం బంజారా హిల్స్లో చేసాం. ఇట్స్ ఎ బిగ్ షెడ్యూల్, అరౌండ్ ఒక 30 to 40 లైట్స్ అన్ని యూజ్ చేసి అలా చేసాం. ఫైట్ మనకు కొంచెం లేట్ అయింది అనుకుంటా, షూట్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది అనుకుంటా. ఆ క్షణం మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే అక్కడ వద్దు నువ్వు, అసలు ఏ టెన్షన్ లేదు. మా అయితే జస్ట్ ఒక 20 to 1 hour డిలే అయింది, కానీ షూటింగ్ అయితే ఆగదని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా ఓవర్. యా. అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలి. జనరల్గా మీరు కొంచెం లవ్ స్టోరీ మూవీస్ ఎక్కువ చూస్తారని చెప్పి బయట టాక్ ఉంది, నాకు తెలుసులే. కానీ సినిమా మీరు ఆల్రెడీ చూశారు 10 రూపీస్. ఈ సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారంటే అది మీరు అండ్ నేను ఇద్దరు మాత్రమే. సో సినిమాలో ఆ లవ్ ట్రాక్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్గా నాకు లవ్ ట్రాక్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మీ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకంతా సెకండ్ హాఫ్ మీదే ఉంది. మీరు చెప్పిన స్కామ్ డ్రామా కానీ ఏదన్నా ట్విస్ట్ కానీ దాని మీద ఉంది. బట్ వన్స్ మూవీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చేసింది, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. వాళ్ళ శ్రీకాంత్ పవిత్ర గారి లవ్ ట్రాక్ చాలా బాగా కనెక్ట్ అయింది నాకు.
కనెక్ట్ అంటే ఇన్ ద సెన్స్ అదే యా ఓకే. అండ్ కమింగ్ టు వెంకీ గారు, మీరు నార్మల్గా సాఫ్ట్వేర్ కదా, ఎప్పుడైనా అనిపించిందా సాఫ్ట్వేర్ కాకుండా నేను యాక్టర్ టర్న్ అవ్వాలని చెప్పి? అంటే ఈ మూవీ అయిన తర్వాత అయిన తర్వాత పర్టికులర్గా ఏం లేదు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టర్ కానీ నేను ఎప్పుడు చూసుకోలేదు యాక్చువల్లీ. సో మేబీ ఏమైనా రికగ్నైజేషన్ లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఇంకా కొంచెం పెరిగితే అప్పుడు మేబీ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి తప్ప. ఓకే కంప్లీట్గా అయితే ఇప్పుడు వెస్టర్న్ గేమ్ అనుకోలేదు. ఓకే. అండ్ మీ నేటివ్ ఉయ్యూర్. సో ప్రజెంట్ ఉయ్యూరులో ఫ్రెండ్ సర్కిల్ కానీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఇప్పుడు ఈ మూవీ గురించి ఎలా వెయిట్ చేస్తున్నారు? లైక్ ప్రీవియస్గా షార్ట్ ఫిలిమ్స్ తీసినప్పుడు లైక్ ఎంకరేజ్మెంట్ ఉండేది, లైక్ చూసేవాళ్ళు అలా ఉండేది. సో ఇది యాక్చువల్లీ ఫీచర్ ఫిలిం, పెద్ద ఫిలిం ప్లస్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అది ఫస్ట్ అటెంప్ట్లో, అంటే మొత్తం హోల్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ దిస్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే కష్టపడిందంతా మీరే. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే లైక్ అందరూ అడుగుతున్నారు ఎప్పుడు రిలీజ్ థియేటర్స్లో అనగానే ఫస్ట్ షాక్ అవుతున్నారు, ఎందుకంటే ఫస్ట్ డెబ్యూటెంట్లోనే థియేటర్స్లో రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో డిసప్పాయింట్ చేయలేము అనే కాన్సెప్ట్ అయితే ఉంది మా దగ్గర. అండ్ శ్రీకాంత్ గారు, మీకు నార్మల్గానే చాలా సిగ్గు, అది మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు చెప్పేస్తారన్నమాట. ఇప్పుడు సినిమాలో లవ్ ట్రాక్ అమ్మాయి ముందు చేయాలి. సో ఇప్పుడు లవ్ సీన్స్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అంటే ఏం కాదు కదండి. ఇప్పుడు మనం అక్కడ ఇబ్బంది పడినా సరే స్క్రీన్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది, అంటే మనం యాక్టింగ్ సరిగ్గా చేయలేదు అనుకుంటారు. సో అలా పేరుని తెచ్చుకోవడం అని చెప్పి ఇన్వాల్వ్ అయి చేసింది, అంతే సెట్ అయిపోయింది. సినిమాలో మీరు అంటే ఇప్పుడు మీకు సినిమా ఎవరు చూడలేదు, యాక్ట్ చేసినప్పుడు మీకు ది బెస్ట్ అనిపించింది ఏంటి? సీన్ కానీ షెడ్యూల్ కానీ? ఫైట్ అండి, ఫైట్ ఎరక్కొట్టేశారు అంతే. రాకేష్ అన్న మామూలుగా చేయలేదు. ఇంకోటి ఏంటంటే సూర్య గారి ముందు కూర్చొని డైలాగ్ చెప్పేటప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అంటే ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. అక్కడ ఏంటంటే నాకే కొంచెం లోపల నుంచి ఆ సీన్ చూసుకున్నప్పుడు ఒక వైబ్రేషన్ వచ్చింది. ఓకే, ఈ సీన్ చాలు నాకు, అంటే ఇలాంటి సీన్ రాశారు అయినా చాలా నాకు అనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అండ్ వెంకీ గారు, మీరు సినిమా చూడలేదు ఇంకా, సో షూట్ షెడ్యూల్లో మీరు ఉన్నారు. సో షూట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు మీకు అర్రే ఈరోజు చాలా బాగుంది అని అనిపించిన డే ఏంటి, ఆ సీన్ ఏంటి? మేము యాక్చువల్లీ ఒక సెట్లో షూట్ చేసాము, అది డే టైమే కానీ, బట్ ఆ సెట్ చూస్తే మీకు అట్లా అనిపించదు. దాంట్లో నా డైలాగ్స్ కొన్ని ఉంటాయి యాక్చువల్లీ. సో అది చాలా బాగా అనిపించింది. అది ఒక టైప్ ఆఫ్ ఒక ఎమోషన్లో ఉన్న చెప్పే సీన్. అండ్ కమింగ్ టు వంశీ గారు, అండ్ మీరు ప్రజెంట్ ఒక ఐటీ ఎంప్లాయీ కదా, ఇప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఐటీ ఎంప్లాయీ లాగే ఉంటారా, లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇటు ఏమైనా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? ప్రొడ్యూసర్గా అంటే టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు ఎప్పటి నుంచి బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడైనా బిజినెస్ పెట్టి మూవీస్ వైపు రావాలని ఎప్పుడు. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు యాజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ప్రొడక్షన్ సైడ్ కూడా మీరు డెబ్యూ కదా? అవును. ఇప్పుడు ఇంట్లో నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఇలా మూవీ ఒకటి చేస్తాను అని చెప్పంగానే ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఇంట్లో చెప్పలేదు నేను. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో ఎవరు చెప్పలే. ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అనుకోకుండా ఇంట్లో తెలిసింది తప్ప నేను ఎంత వెళ్ళి ఇంట్లో చెప్పలేదు ఇప్పుడు. రైట్ నౌ ఇప్పుడు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, తెలిసింది. వాళ్ళ రియాక్షన్ ఏంటి అండ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి రైట్ నౌ? ఫస్ట్లో డాడీ కొంచెం ఎందుకురా ఎన్ని అన్నారు, అంకుల్ చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆయనే రోజు ఫోన్ చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నాకు స్టేటస్ వాట్సాప్లో ఫొటోస్ అన్ని పంపించి నేను స్టేటస్ పెడతా, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. సో అంకుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు, రేపు రిలీజ్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఆల్సో వంశీ గారు, మీకు ఫ్రెండ్స్ కంటే హ్యాటర్సే కొంచెం ఎక్కువ అని చెప్పి విన్నాను. సో వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా రియాక్షన్స్ వచ్చాయా ఈ అప్డేట్స్ వస్తున్నప్పుడు? వస్తాయిగా, ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ప్రజెంట్ వాళ్ళు అనడానికి ఏం లేదు, అనడానికి లేకుండా చేసాం మనం. సో రిలీజ్ అయిన సో వాళ్ళు అనడానికి ఒక్క మాట కూడా మన ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ వాళ్ళకి ఊహకి మించే చేసాం. ఎస్. అండ్ శ్రీకాంత్ గారు,
మీకు డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ రోల్స్ అంటే అలా ఏం లేవండి. ఏ క్యారెక్టర్ వచ్చినా ఛాలెంజింగ్గా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కదా, అది మీకు పరిచయం ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. సో రజనీకాంత్ గారు అంత ఇష్టపడడానికి మీకు కారణం ఏంటి? కారణం ఏంటంటేనండి, ఇప్పుడు ఎవరికైనా హీరో ఏం చేస్తాడు అనే అడుగుతారు ఎవరినైనా సరే. మీ ఫేవరెట్ హీరో ఏం చేశాడని అంత అభిమానిస్తున్నావు అది అని అంటారు. కాకపోతే మనకి కొన్ని సిచ్యువేషన్స్లో లైఫ్ చాలా డల్గా అనిపించినప్పుడు కానీ ఏదైనా సరే వాళ్ళ వీడియోస్ కొంచెం ఏమన్నా చూసినా అనుకోకుండా కొంచెం బూస్టింగ్ వచ్చిందండి. అది ఏ హీరో ఫ్యాన్కైనా సరే అది మోటివేట్ అవుతారు. సో ఆ మోటివేషన్ నాకు రజనీకాంత్ గారి దగ్గర నుంచే వచ్చేది. ఎందుకంటే ఆయన పడిన స్ట్రగుల్ కానీ ఏదైనా సరే, ఇంకా ఆయన మాటలు ఏంటంటే ఆటోమేటిక్గా నేను ఏదైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసేది ఆటోమేటిక్గా. సో ఇంకా ఆయన అంటే ఇంక పిచ్చి అంతే. వెంకీ గారు, ఇప్పుడు మీరు ఏమైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ కానీ ఉన్నాయా? అంటే ఇలాంటివి చేస్తే ఒక్కటి బాగుంటుంది ఇన్ లైఫ్ టైం అనేలాగా. ఎలాగో యాక్టింగ్లోకి దిగిపోయారు ఫస్ట్ మూవీ, ఈ మూవీ తర్వాత ఇంకా మీకు చాలా ఛాన్సెస్ వస్తాయి, అది నేను కూడా చెప్పగలను. సో పర్టికులర్గా అని ఒకటి లేదు, లైక్ బాగా కామెడీ ఫిలిం చేస్తే ఎదుటి వాళ్ళని నవ్వించడం, దట్ విల్ బి రిమెంబర్. వాళ్ళు కూడా చాలా గుర్తుపెట్టుకుంటారు ఆ సీన్స్ అనేవి. అదే అట్లాంటి ఒక క్యారెక్టర్ అట్లాంటి ఒకటి మోస్ట్లీ లైక్ కామెడీ ఎక్కువ ఎంకరేజ్ చేయడం ఇష్టం నాకు. మీ ఫ్రెండే ఉన్నాడు కదా మా అన్నయ్య, సో అతను ఒక మంచి కామెడీ మూవీ ఒకటి ప్లాన్ చేస్తాడులేండి, దాంట్లో చేద్దరు కానీ రాబోయే రోజుల్లో. అండ్ వంశీ, మీకేమన్నా ఒక ఛాలెంజింగ్ మూవీ లాంటిది చేద్దాం, డబ్బులు రాకపోయినా పర్లేదు, పేరు వస్తే చాలు అనేవి. ఇప్పుడు మీరు డబ్బు వచ్చే మూవీ కావాలనుకుంటారా, లేదంటే ఆర్టిస్ట్గా అవార్డ్స్ వచ్చే మూవీ కావాలనుకుంటారా? పేరా డబ్బా రెండిట్లో ఒకటి? ఫస్ట్ పేరు వస్తే చాలు. పేరు మనీ అందరికీ కావాలి. సో పేరుతో పాటు మనీ వస్తే మనకి ఇంకా హ్యాపీ. మనం స్టార్ట్ చేసింది కూడా దానికే. అవును. సో ఓకే, అండ్ నౌ శ్రీకాంత్, యాక్షన్ ఇష్టమా ఎమోషన్ ఇష్టమా వైల్ పర్ఫార్మింగ్? బోత్ అండి. కెమెరా ముందు నుంచోవాలంటే ఏం చేసినా సరే కెమెరా ముందు నుంచోవడం ఇష్టం, ఇంకా అది ఏదైనా అవునండి. అండ్ మీకు యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు డెబ్యూ చేస్తారు, ఫర్ ఎవర్ యాక్టింగ్లోనే ఉంటారా, లేదంటే డివేట్ అయ్యి ఎటైనా వెళ్ళిపోతారా? లేదండి, ఫస్ట్ అయితే యాక్టర్. ఇంకా యాక్టర్. స్టిక్ ఆన్ టు దట్. నిజంగా చెప్తున్నాను, మీకు కొంచెం గ్యాప్ వచ్చినా సరే కానీ మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వెంకీ గారు, ఇప్పుడు మీరు ఉండేది ఉయ్యూరు కదా, సో డే 1 ఉయ్యూరులో చూస్తున్నారా, లేదంటే ఇంకెక్కడైనా చూస్తున్నారా? డే 1 ఉయ్యూరులోనే చూస్తాను. ఫ్రెండ్స్ అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు, సో నేను కూడా వాళ్ళతో పాటే చూడాలి. నన్ను నేను చూసుకోవాలి పెద్ద స్క్రీన్ మీద ఎట్లా ఉన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను కూడా చూడలేదు ఫిలిం. అండ్ ఆల్సో బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక అటు కూడా రిలీజ్ అవుతుంది. అటు సైడ్ మీ ఫ్రెండ్స్ ఉన్నారా, లేదంటే ఉంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి మూవీ మీద? రైట్, దూరం ఉన్న ఫ్రెండ్స్ ఇంకా వాట్సాప్ ఇట్లానే కాంటాక్ట్లో ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో రిలీజ్ డే రోజు ఇంకా వాళ్ళ టాక్ వినాలని చూస్తున్నాను. లైక్ నేను కనిపించిన తర్వాత స్క్రీన్లో ఇట్లా ఉన్నారని ఇట్లా చెప్తారు. సో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, సినిమాలో ఒక 15 minutes ఆఫ్ ట్రాక్ ఉంటుందండి, మీరు కూడా ఊహించుండ్రు అంత బాగా పర్ఫామ్ చేశారు. నేను ఇప్పటిదాకా మీ ఎవరిని మానిటర్లో ఎలా చేస్తున్నాను అనేది చూపించేవాడిని కాదు, ఎందుకంటే నాకు సాటిస్ఫై అయితే ఐఎమ్ 100%. సో చెప్తున్నాను కదా, ఒక 15 minutes ట్రాక్ ఉంది, దాంట్లో యూ పర్ఫార్మ్ వెరీ వెల్, రియల్లీ వెరీ వెల్. అండ్ కమింగ్ టు వంశీ గారు, హీరోయిన్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీకు మీ ఇద్దరికి తెలియని విషయం ఏంటంటే మన సినిమాలో హీరోయిన్ రావడానికి కారణం వంశీ, మెయిన్ రీజన్. సో వంశీ లేకపోతే ఈరోజు మా ప్రాజెక్ట్లో పవిత్ర గారు లేరు కదా. సో మీ వల్ల ఆ కాంటాక్ట్ వచ్చింది, అలా ఒక మంచి హీరోయిన్ మా ప్రాజెక్ట్ దొరికింది. సో పవిత్ర గారి గురించి ఒక 10 మాటల్లో 10 చెప్పాలి. 10 మాటలే కానీ మనం చాలామంది హీరోయిన్స్ని చూసాం, చాలా ప్రొఫైల్స్ వచ్చినాయి, ఒక్కళ్ళు కూడా మనకి సెట్ అవ్వలేదంటే మళ్ళీ మన కథ నచ్చక వెళ్ళిపోయారు అనుకుంటారేమో. నో, ఓవర్ మేకప్ గురించో కాస్ట్యూమ్స్ గురించో కథ గురించి అడిగేవాళ్ళు కాదండి. అందరూ
మా సినిమాలో నాకు ఎన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఎన్ని సీన్స్ ఉంటాయి, హెయిర్ డ్రెస్సర్ ఎవరు, ఇవన్నీ అడిగిన తర్వాత స్టోరీ గురించి అడిగేవాళ్ళు. సో బిగినింగ్లోనే మేము రిజెక్ట్ కొట్టేవాళ్ళం. అసలు అవేమీ అడగకుండా కథ నచ్చి కథ కోసం వచ్చి చేసిన అమ్మాయి మా పవిత్ర గారు. కంటిన్యూ. మా పవిత్ర గారు కంటిన్యూ. సో మనకు కావాల్సినట్టుగా పవిత్ర గారు ఉన్నారు. సో మనం కవర్ సాంగ్లో చూసాం, తను మనకు కావాల్సినట్టుగా అనిపించి మీకు ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసా, అది మీకు నచ్చింది. సో అలా మనం కాంటాక్ట్ తీసుకొని తనని కాంటాక్ట్ అయ్యి తను వెంటనే స్టోరీ నచ్చి ఓకే చేయడం అది మనంతా. ఇప్పుడు మన ప్రెమిసెస్లో సో ఆవిడ ఫ్యూచర్ గురించి మీరు సినిమా చూసారు, ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చూశారు. సో మనం చూసిన కవర్ సాంగ్లో పర్ఫార్మెన్స్ వేరు, మన సినిమా వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి అండ్ ఆవిడ ఫ్యూచర్ గురించి కొన్ని మాటలు. పర్ఫార్మెన్స్కి వస్తే ఎమోషన్ కానీ ఏదైనా అని నో వర్డ్స్, అసలు చాలా బాగా చేశారు. పవిత్ర గారు నిజంగా ఇండస్ట్రీలో ఉండి తను ట్రయల్స్ వేస్తే కంపల్సరీ తనకు మంచి ఆఫర్స్ వస్తాయి. అండ్ శ్రీకాంత్ గారు, అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ గేవ్ ఒక మూక క్యారెక్టర్ ఇచ్చానంటే మీరు పర్ఫామ్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. నిజంగా అంటే ఒక డైలాగ్సే లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ చేయాలి, అది ఇంకా ఛాలెంజింగ్ రోల్. చేస్తాను. ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తారా, లేదంటే ఎందుకులేండి నా వల్ల ఏమన్నా ఇది అవుతుందేమో అనేమన్నా భయం? లేదండి, నాకు కావాల్సింది శ్రీకాంత్ మంచి యాక్టర్ అనిపించుకోవాలనే. మన ప్రెమిసెస్లో లేరు ఫైట్ మాస్టర్ రాకేష్ అన్న. రాకేష్ అన్న గురించి కొన్ని మాటలు. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే రాకేష్ అన్నకి మీకు ఉన్న ర్యాపో చాలా ఎక్కువ. ఆయన మన ప్రాజెక్ట్కి రావడానికి మెయిన్ కారణం మీరే. రాకేష్ అన్న ఏంటంటే అండి, ఏదన్నా పని ఆయనకి ఇస్తే 100% ఇచ్చేస్తారండి ఆయన. ఎందుకంటే వీళ్ళు నన్ను నమ్మి చేస్తున్నారు, ఇది నేను దీంట్లో ఏం చేయగలను, వీళ్ళకి ఎలా బెటర్ అవుట్పుట్ ఇవ్వగలను, అలా బాగా చూసుకుంటారు. అదేగాక మన మీద ఉన్న ఇష్టంతో ఇంకా బాగా ఫైట్ తీర్చిదిద్దారని చెప్పాలి. ఆ ఫైట్ చూస్తున్నప్పుడే అనిపించిందండి నాకు, అసలు అన్నయ్యను తీసుకొని మనం మంచి పని చేసామని. సో ఫైట్ అయిపోయిన తర్వాత విజయవాడలో కలిసినప్పుడు ఆయన మన ప్రాజెక్ట్ గురించి చెప్పిన మాటలు ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి, మాకు తెలియనివి, మాకు చెప్పినవి కాదు, మా గురించి, మా ప్రాజెక్ట్ గురించి. ఆయన ఒకటే అన్నారండి, ఈ సినిమాతో నాకు కూడా ఫైట్ మాస్టర్గా మంచి పేరు వచ్చింది, నాకు ఎప్పుడు చూడాలని అనిపిస్తుంది అని అయితే చూపించలేదు. ఆయన కూడా చేయడం కూడానండి, అంతకుముందు చేశారు 2-3 సినిమాలు, ఏదో కొట్టుకుంటూ వెళ్ళిపోయినట్టే ఉండేది. కానీ అంటే ఆ సినిమాలు మరి నాకు తెలియదు, వాటి గురించి మాట్లాడకూడదు, పైన చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మన సినిమా అనేపాటికి డిఫరెంట్గా చేద్దాం, ఇది బాగా అనిపించాలి చూసే వాళ్ళకి అని చెప్పి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పెట్టారండి. దానివల్ల అసలు నాకు తెలిసి ఆ 5 minutes 6 minutes మాత్రం ఇట్స్ అరౌండ్ 10 minutes సీక్వెన్స్ అండి. ఇంటర్వెల్ ముందు వస్తుంది. 10 minutesలో మీ డైలాగ్స్ ఎంత పేలుతాయో ఫైట్ కూడా అంతే పేలుద్ది. దానికి కాంబినేషన్గా మన వంశీకాంత్ రేఖన బీజియం ఇరక్కొట్టాడు. నిజంగా చెప్తున్నా, థియేటర్ నుంచి ఇంటర్వెల్లో బయటకు వస్తే ఫైట్ ఒకటే గుర్తుంటుంది, అలా ఇచ్చాడు మ్యూజిక్ దానికి. బిట్ సాంగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనకి. అండ్ వెంకీ గారు, మన ప్రెమిసెస్లో ప్రజెంట్ లేని డిఓపి చందు వర్క్ గురించి కొన్ని మాటలు. సో అంటే యాక్చువల్లీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు అట్లా టెక్నీషియన్ సైడ్ నుంచి. బట్ నేను సెట్స్కి వచ్చినప్పుడు ఇన్ కేస్ మనం ఒక ఫ్రేమ్ అనుకున్నప్పుడు ఇన్ కేస్ ఆ ఫ్రేమ్లో ఏదైనా తక్కువ అయిందా లేకపోతే కొంచెం ఎక్కువ అయిందా అది చూసి అడ్జస్ట్ చేసి లేకపోతే సజెషన్స్ ఇస్తూ ఉంటారు చంద్రుడు. యాక్చువల్లీ అది బాగా నచ్చింది. ప్లస్ వాళ్ళ టీం కూడా చాలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్లో నచ్చకపోతే వెంటనే చేంజ్ చేయడం మనకున్న లొకేషన్ కండిషన్స్ని బట్టి కానీ. సో అది చాలా బాగా హెల్ప్ అయింది. అది చాలా కొంచెం చందు బాగా చూసుకున్నాడు యాక్చువల్లీ. పర్టికులర్గా వచ్చే ఒక సీన్కి అయినా సరే, ఇప్పుడు మనం ఎండలో కొన్ని షూట్స్ చేసాం, ఆ టైంలో కూడా పర్టికులర్గా మాకు ఇవి కావాలి అవి కావాలని ఏం చేయకుండా మనకి హెల్ప్ఫుల్గా హెల్ప్ చేశారు. బాగా తీశారు. మేబీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మీ ఇద్దరు టీజర్ అండ్ ట్రైలర్ మాత్రమే చూశారు. అండ్ మీ పక్కన ఉన్న ఈ వ్యక్తి మొత్తం చూసేసాడు, సినిమా మొత్తం చూశాడు, ఆ బీజిఎం ఆర్ఆర్ అన్నీ చూశాడు. అండ్ ఆల్సో రికార్డింగ్ టైంలో కూడా పక్కనే ఉన్నాడు కొన్ని రోజులు. సో 3వ ప్రశ్న మనవడికి. వంశీ గారు, మీ పేరులో సగం పెట్టుకున్న వంశీకాంత్ రేఖన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన గురించి చెప్పాల్సిన మాటలు.
ఫస్ట్లో వంశీకాంత్ రేఖానా అంటే నాకు తెలిసింది మన కథ అప్పుడు. నాకు ఇష్టమైన సాంగ్ మీకు తెలుసు. మన కథ అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్న చిన్న ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్. సో అప్పుడే మనకి సాంగ్స్ బాగా నచ్చాయి. సో ఎప్పుడైతే మీరు మళ్ళీ వంశీకాంత్ రేఖానే మళ్ళీ మన సినిమా వర్క్ చేస్తారంటే ఓకే ఫైన్, బాగుంది అనిపించింది. బట్ ఆఫ్టర్ కొన్ని మాకు మీరు స్టూడియోలో ఉన్నప్పుడు నాకు ఒక బిట్ పంపించారు వాట్సాప్లో. నాకు అప్పటికే ఇంక అర్థమైపోయింది సీన్. జస్ట్ అది చాలా బాగుందిరా అన్నట్టు చెప్పాను. దెన్ యూ సెడ్ దిస్ ఇస్ జస్ట్ ఏ శాంపుల్. సో లైక్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. సో వన్స్ మూవీ చూసిన తర్వాత నేను అనవసరంగా స్క్రీన్లో చూసా, థియేటర్లో చూస్తుంటే ఇంకా హై. యాక్చువల్లీ మా అన్నయ్య ఇప్పటిదాకా మా ఇంట్లో అందరూ మూవీ చూస్తారు. మా అన్నయ్య ఎందుకు చూడలేదంటే థియేటర్కి వెళ్తేనే చూస్తా, లేదని చూడని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు. సో రేపు థియేటర్లో ఫస్ట్ ఆడియన్ ఎవరైనా ఉన్నారంటే మన టీంలో అన్నయ్య. ఎందుకంటే వాడికి ఛాన్స్ ఉంది, మీకు ఛాన్స్ లేదు, చూసే ఛాన్స్ లేదు. వాడికి సిస్టంలోనే ఉంది మూవీ, అయినా వాడు ప్లే చేసి చూసుకోలేదంటే కారణం అదే. సో హై ఇచ్చింది. రేపు ఇంకా డాల్బీ అట్మాస్లో జస్ట్ ఇమాజిన్. అవును, చాలా బాగా వస్తుంది. అదే డబుల్ ఉంది సినిమాలో, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంకోటి, నాట్ ఓన్లీ యాజ్ ఎ ఫ్రెండ్, నిజంగా చెప్తున్నాను, బయట వచ్చింది చాలే అనుకొని తక్కువ శాలరీస్కి వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చిన దాంతో ఆనందపడకుండా ఫర్ ఏ ఇండివిజువల్ ఐడెంటిటీ టు ప్రూవ్ ఒక మూవీ అనేది రిస్క్ చేసి నువ్వు సినిమా చేసినట్లు లెక్క రైట్ నౌ. అంటే నీ జాబ్ నువ్వు చూసుకోవచ్చు, బాగుంది, నీ జాబ్ నువ్వు చూసుకోవచ్చు, వీకెండ్స్ వస్తున్నాయి, పార్టీస్ అవి చేసుకోవచ్చు, బయటకు వెళ్ళి చాలా ఉన్నాయి మూవీస్ అవి చూసి. కానీ లేదు ఇండిపెండెంట్గా ఏదన్నా చేద్దాం అని చెప్పి బిజినెస్లో కానీ లేదా ఇలా మూవీస్లో కానీ ఇంకా చాలా ఉన్నాయి నీ బ్రెయిన్లో, నాకు చెప్పావు చాలాసార్లు అది. సో ఇట్స్ రియల్లీ ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మాకు అసలు అందరికీ ఇన్స్పిరేషన్. అంటే ఏదో ఒకటి సాధించాలనేది అంటారు కదా. ఇప్పుడు నేనున్నాను, ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను నేను సంపాదించే ప్రతి రూపాయి సినిమాలోదే అయ్యి ఉండాలి అని చెప్పి నేను పట్టుబట్టి కూర్చున్నాను. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమా కోసం బతికాను. ఫర్ ఎవర్ టు టిల్ ద లాస్ట్ డే సినిమా కోసమే ఉంటాను. అలా నాకు ఒక గోల్ ఉంది, ఒక గోల్ ఆర్ ఎయిమ్ ఉంది. నువ్వు గోల్ క్రియేట్ చేసుకున్నావు, ఎదుగుతున్న టైంలో క్రియేట్ చేసుకున్నావు. ఇట్స్ రియల్ ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో మన శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్కి ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు, పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ ఏదైనా, ఫైనాన్షియల్గా అన్నీ. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, వచ్చిన ప్రతి ఛాన్స్ని చేజెక్కించుకొని అంతకంత అంటే ఒక్క స్టెప్ ఎక్కుతూ ఈరోజు ఈ సోఫా దాకా వచ్చాడు కదా. సో ఏంటంటే మన టీంలో అందరూ ఏదో ఒకటి గట్టిగా సాధించాలనే ఒక కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా, అలా పట్టుబట్టి కూర్చున్న వాళ్ళే. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎస్ జ్ఞానియా అంతే కదా. సో అన్నయ్య కూడా అంతే, సేమ్ ఇలాగే జాబ్ ఏదో చేసుకోవచ్చు, కానీ ఈ యాక్టింగ్ కూడా ఒకసారి అటెంప్ట్ చేద్దామని చెప్పి వస్తున్నాడు కదా. అంటే ఏదో మనకున్నది కాదు, ఇంకేదో కావాలి అని ఒక తపన. అది వర్క్ చేసుకుంటూ మీరు షూట్ చేశారు. సో అది మరి డెడికేషన్ అంటే. సో ఎక్కడ ఇంత కూడా డిస్టర్బెన్స్ లేకుండా. సో రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ రేపు 21వ తారీఖున April 21st ఇన్ థియేటర్స్. రైట్ నో ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. మేబీ ఈ వీక్లో ఇంకొంచెం ప్లానింగ్స్ అయ్యి వరల్డ్ వైడ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో April 21st రిలీజ్ అవుతుంది. మీరంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తెలియదులే, కానీ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మా ఆడియన్స్, మీరు టీజర్స్, ట్రైలర్స్, పోస్టర్స్ అన్నీ చూసే ఉన్నారు. మాకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్స్లో రీపోస్టులు చేసి మీ సపోర్ట్ చూపిస్తున్నారు, లైక్ నేమర్స్ కానీ అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఆయనతో మూవీ తీసే ఛాన్స్ ఉందా, లేదంటే దూరం నుంచి చూడమేనా? రేంజ్కి వెళ్తామో తెలియదు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ 30-40 ఏళ్ళ తర్వాత ఛాన్స్ వస్తే 10 మూవీస్ తీసేస్తారు. అండ్ వెంకీ గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు, చిరంజీవి ఉండే ఫస్ట్. సో ఏదో ఒక రోజు ఆయన నుంచి మీకు మంచి అప్రిషియేషన్స్ రావాలని కోరుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ, మీరు చేయబోయే ప్రతి మూవీలో కూడా. అండ్ మీ రజనీకాంత్ గారిని మీరు వీలైనంత త్వరగా కలవాలని నేను కోరుకుంటున్నాను. చాలా అండి. ఎస్. అండ్ మీ ముగ్గురు కలిసి నన్ను ఏమన్నా అడిగే ఛాన్స్ ఉందా? ఒక ప్రశ్న. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఫ్రెండ్షిప్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అది ఎలా అయినా రావచ్చు, అది చిన్న డబ్బుల విషయంలో అయినా రావచ్చు, ఏదైనా ఎలా అయినా రావచ్చు. కానీ మీ ఇద్దరు లాంటి ఫ్రెండ్స్ నేను ఎక్కడో చూడలేదండి. ఎందుకంటున్నానంటే ఈ మాట,
ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మెసేజ్ పెడతాను, ఆ టైంలో మీరు ఆన్లైన్లో ఉండకపోవచ్చు, అది ఒకటికే పెడుతుంది, ఇంక వెంటనే నేను పెడతాను అదే మెసేజ్ పెడితే ఈయన రెస్పాండ్ అవుతాడు, ఇలా ఉంది పరిస్థితి ఏంటి అది ఇది అని అంటే ఏం పర్లేదు అబ్జర్వ్ చూసుకుంటాడు. అది ఏ విషయమైనా ఉంది, అది అంత పెద్ద విషయమైనా సరే ఈయన పట్టించుకోడు, ఇంకా అబ్జర్వ్ చూసుకుంటాడు. ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకున్నారు ఆయన దగ్గర. ఆ క్రియేట్ చేసుకోవడం ఒకటైతే ఒక ఫ్రెండ్ని నమ్మి వాడు ఏం చేసినా నా మంచిగా చేస్తాడు, చెడు చేయడు కదా, ఇంకా మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు కదా. ఆ టైప్లో ఆయన లేదు అబ్జర్వ్ చూసుకుంటాడు, ఏదైనా అడగనండి అబ్జర్వ్ ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు. లక్ అండి చాలా, మీకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా లక్. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫస్ట్ ఫిలిం ఇన్ థియేటర్స్, అది కూడా? సో ఇప్పుడంటే థియేటర్స్లో రావడం చాలా డేర్ థింగ్ యాక్చువల్లీ. అండ్ కొత్తగా ప్రొడ్యూసరు మేబీ మీరు ఎంతో కొంత పెట్టుంటారు మనీ, సో మీకు ఆ డేర్ ఎలా వస్తుంది? లైక్ డేర్ అంటే చెప్తున్నాం కదండి, కెరీర్ కోసం ఏదైనా. సో రిస్క్ చెప్తున్నాను కదా, అతను ఏదైతే రిస్క్ని నమ్మి నా మీద పెట్టాడో నేను అదే రిస్క్ని నమ్మి నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. అండ్ టైం అండ్ చాలా షార్ట్ స్పాన్ అండి, లైక్ 6 to 7 monthsలో మూవీ అవగొట్టేసాం. దాంట్లో మనకు మేకింగ్, పోస్ట్ ప్రొడక్షను, ఫైనల్ కాపీ అండ్ సెన్సార్ నుంచి కూడా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది సినిమాకి. సో ఉంటుంది, డెబ్యూ మూవీ కదా, ఖచ్చితంగా థియేటర్కే వచ్చామంటే ఇది నిజం చెప్పాలంటే ఒక అచీవ్మెంట్ కింద లెక్క, నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే పెద్ద కోట్లు పెట్టి తీసే సినిమాలు కూడా ల్యాబుల్లో ఆగిపోయే రోజులు ఇవి. అలాంటిది మనం ఒక లిమిటెడ్ బడ్జెట్లో తీసుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడ దాకా, అంటే ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ అన్నీ చేసుకుని ఇక్కడ దాకా వచ్చామంటే అది నిజంగా అది గాడ్స్ గ్రేస్ అనాలో లేదా మన విల్ పవర్ అనాలో తెలియదు. అన్నీ కలయికగా మనం ఇక్కడ దాకా వచ్చాం. అండ్ మూవీ గురించి అంటున్నారు కాబట్టి నేను రాసినప్పుడు ఏదైతే అనుకున్నానో మొన్న చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. నేను అనుకున్నట్టు తీశాను. ఆ తీయడానికి మీరందరూ వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. నిజం చెప్పాలంటే చితక్కొట్టేశారు మన టీం అంతా. ఇది టీం వర్క్ అని చెప్తాను, నా వర్క్ అని చెప్పను. సో రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో మొన్న చూసుకున్నప్పుడు కూడా సేమ్ ఫీల్. అసలు ఇంత కూడా రిగ్రెట్ లేదు, నిజంగా చెప్తున్నాను. రేపు పొద్దున ఈ సినిమా ఏ యాక్సిడెంట్కి వెళ్ళినా, అసలు వెళ్ళకపోయినా నాట్ ఏ ప్రాబ్లం. ఈ మూవీ ఇస్ 100% మై సాటిస్ఫాక్షనల్ అవుట్పుట్. రాబోయే నేను ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమా గురించి మాత్రం నేను తప్పకుండా చెప్పుకుంటాను. ఎస్. ఒక క్వశ్చన్, మూవీ స్టార్టింగ్ నుంచి టిల్ టుడే ఇవాళ వరకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేరు, ఒక సపోర్టర్ లేరు, ఎక్కడికి వెళ్ళినా ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు. సో ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది. సో ఈ గ్యాప్లో ఎవరైనా పక్కన ఉంటే బాగుండు లేదు, అస్సలు లేదు. యాక్చువల్లీ ఉంటే నేను సోమరిపోతన అయిపోయేవాడినేమో, పనులన్నీ వాళ్ళ మీద పెట్టి నేను రిలాక్స్ అయ్యేవాడినేమో. కానీ ఇప్పుడు ఏంటంటే జరిగిన ప్రతి పని నా అంతటి నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్. అంటే పని కరెక్ట్గా జరుగుతుంది, నా అండర్లో జరుగుతుంది, నా కంట్రోల్లో జరుగుతుంది. ఇంకా నేను టెన్షన్ పడాల్సిన అవసరం. పని జరుగుతున్నప్పుడు టెన్షన్, కానీ పని అయిపోయిన తర్వాత అమ్మయ్యా నేనున్నాను కాబట్టి పని జరిగింది అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. అది డెబ్యూ మూవీ కాబట్టి అందుకే అంత జాగ్రత్తగా తీసుకున్నాను. సో మేబీ ఎవరైనా అసిస్టెంట్లు ఉండుంటే నాకు ఇంకా వర్క్ తెలియడానికి ఇంకొంచెం టైం పట్టేదేమో. కానీ ఇప్పుడు నేను ఎవరు లేకుండా ఒక్కడనే చేసుకున్నాను కాబట్టి ఒక మూవీకి కావాల్సిన A to Z టిల్ రిలీజ్ మొత్తం నా బ్రెయిన్లో ఉంది ఇప్పుడు. సో నిజం చెప్పాలంటే 10 rupees అనేది నాకు ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది. నెక్స్ట్ తీయబోయే మూవీస్కి ఇది ఒక గైడ్ లాంటిది 10 rupees అనేది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ 10 rupees. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ 10 rupees. అండ్ April 21st ఇంకా ఎక్కువ రోజులు లేదు. సో మన వాళ్ళందరికీ ప్రమోషన్స్ చేయించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఏంటనేది నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ 10 rupees April 21st దిస్ ఫ్రైడే ఇన్ థియేటర్స్. ప్లీజ్ go to ప్లీజ్ గో టు మళ్ళీ ఫస్ట్ నుంచా 10 rupees మూవీ దిస్ ఫ్రైడే ఇన్ థియేటర్స్. ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ డోంట్ వాచ్ ఇన్ పైరసీ. ఏ అడ్డమైన బొమ్మలను చూడకండి, థియేటర్స్లో మాత్రమే చూడండి. సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఒక ఫ్రెష్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే మీరు ఖచ్చితంగా ఒక ఇంటేక్ తీసుకుంటారు. సో మూవీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 నుంచి 20 మందికి మాత్రం చెప్పి వాళ్ళని థియేటర్ దాకా వెళ్ళేదాకా వాళ్ళ ప్రాణాలు తీయండి, అంతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. కాసేపట్లో నీకు కేసీపీడి ఇక్కడితో పిల్లలాట సమాప్తం. ఇకపై అసలైన ఆట ఆరంభం.
మనలో మనశ్శాంతి తగ్గిన చాలా ప్రమాదం.